సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, భక్తుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారిని ప్రేరేపించి సంఘాన్ని, విశ్వాసులను, ఆత్మీయులను బలపరచటానికి ఈరోజు ఈ మాటను మన ముందుంచుతున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో, విశ్వాసుల్లో అనేక విషయాలను బట్టి ఆర్థికమైన, కుటుంబపరమైన, లేకపోతే పిల్లల విషయంలో, వారి యొక్క భవిష్యత్తు విషయంలో అనేక రీతులుగా చింతిస్తూ ఉంటున్నారు. చింత అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. హల్లెలూయా. ఈ వ్యాధికి మందు అనేది లేదు. ఈ వ్యాధికి మందు అనేది లేదు. ఇది బయటికి కనబడే వ్యాధి కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చింతించటము వలనే, లేకపోతే ఎక్కువగా ఆలోచించి కుంగిపోవటం వలనే చాలామందికి నిద్ర పట్టని పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి నిద్ర పట్టక బీపీ హై అయి షుగర్ లెవెల్లు పెరిగి అనేక రీతులుగా బలహీనమవుతూ ఉంటారు. అందుకనే ఈరోజు ప్రభువు మనల్ని బలపరచటానికి, ధైర్యపరచటానికి, మనకొక నిరీక్షణను కలగజేయటానికి దేవుడు ఈరోజు ఈ వాక్య భాగంలో గుండా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఆయన మనకున్నటువంటి బాధను, మన కష్టాన్ని, లేదా మనకున్నటువంటి ప్రతి విధమైన సమస్యలను ఆయన తీసివేసి మనకి నెమ్మది కలగజేస్తాడని మనం ప్రభువు దగ్గరకు వచ్చాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చిన మనము మన చింతేదో, మన బాధ ఏదో, మనకున్నటువంటి ఇబ్బంది ఏదో, మనకున్నటువంటి కలతేదో, కలవరమేదో ఆయనకి మనము చెప్పాలి. ఆయనకు మనము చెప్పాలి. ఆయన ఇక్కడున్నాడు. ఆయన ఉన్నాడు కనుక ఆయన ఉన్నవాడు, అనువాడు. హల్లెలూయా. ఆయన మన ప్రార్థనలను ఆలకించువాడు, మన విన్నపములను అంగీకరించువాడు కనుక మనలో ఉన్నటువంటి, అది కుటుంబపరమైన, ఆర్థికమైన, శారీరకమైన, ఆత్మీయమైనటువంటి చింత ఏదైనా మనము ప్రభువు సన్నిధిలో దాన్ని కుమ్మరించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనము మనకున్న చింత ఆయన మీద మోపి మనం ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. దేవునికి చెప్పినాం కదా, ఇక మనము ఏ చింతపడాల్సిన అవసరము
లేదు, నిశ్చింతగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ప్రభువుకు చెప్పినట్టే చెప్తాం, మన చింత ప్రభువు మీద వేసినట్టే వేస్తాం, కానీ మరలా ఆ భారం అనేది తిరిగి మరలా మనమే మోస్తూ ఉంటాం. ఎట్నో ఏం జరుగుతుందో, ఏమవుతుందో, పిల్లల పరిస్థితి ఏందో, కుటుంబ పరిస్థితి ఏందో, ఆర్థికమైనటువంటి పరిస్థితి ఏందో, ఇలాంటి చింత మరలా మనము కలిగి ఉంటాం. అందుకనే దేవుడు ఈరోజు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి, లేదా దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని గూర్చి ఆయన ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. మిమ్మల్ని గురించి ఆయన ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు. నా బిడ్డలకు ఏ టైంలో ఏమి చేయాలో, ఏ టైంలో వాళ్ళు ఎలా ఉండాలనో, ఏ టైంలో వారిని ఏ స్థితిలోనికి తీసుకురావాలనో అని దేవుడు ఒక గొప్ప ఆలోచనతోనే మన గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడట. ఆయన మన గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇంకా మన గురించి మనం ఆలోచించాల్సిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి చదవండి మా మాట. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత యావత్తు అంటే చింతంతా మనం ఏ చింత పడుతున్నామో, ఎలాంటి చింత కలిగి ఉన్నామో, ఎలాంటి కృంగుబాటి తలములో మనం ఉన్నామో అవన్నీ కూడా ఆయన మీద మోపాలన్నట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీద మోపి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలన్నట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు పౌలు గారు? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గురించి మీరు చింతపడదు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. కనుక మీరు దేని గురించి చింతపడక ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధంగా తెలియజేయాలన్నట? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాభావము కలిగి మీరు దేవునికి ఏం చేయాలి? మీ విన్నపములు తెలియచేయాలన్నట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడు మనము ఆయనకి కృతజ్ఞతాభావము కలిగి మన విషయాలన్నీ, మన సమస్యలన్నీ, మనకున్నటువంటి అవసరతలన్నీ ఆయన పాదాల సన్నిధిలో మనము సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. దేని విషయములో చింతించక ప్రతి విషయములో కృతజ్ఞతాభావము కలిగి ప్రార్థనా విజ్ఞాపనములను ఆయనకు తెలియచేయుడి. ప్రార్థనా విజ్ఞాపనములను ఆయనకు తెలియచేయుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి మీరు చింతించొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు
ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలట. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే ఇక్కడ పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేయాలన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము దేని విషయములో చింతించక ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలను యందు ప్రభువుకు కృతజ్ఞతాభావం కలిగినటువంటి వారమై ప్రభు సన్నిధిలో మనము సాగిపోవాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉండి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూసినట్టు ఇక లూకాసు వార్త 18:1 వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలే ననుటకు ఆయన వారితో ఉపమానము చెప్పి. అంటే ఎలా చేయాలట? నిత్యము విసుకగా ప్రార్థన చేయాలంట. ఒక విషయము కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు అది మనము మాటికి దేవుణ్ణి అడగాలన్నట. ఒకవేళ ఇల్లు కావాలనుకోండి, ఒకవేళ పెళ్లి కావాలనుకోండి, ఒకవేళ గర్భఫలం కావాలనుకోండి, ఒకవేళ ఆరోగ్యం కావాలనుకోండి, ప్రార్థన చేసిన ప్రతిసారి దేవా నాకు ఆరోగ్యాన్ని దయచేయి. లేదా ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఒకవేళ మన ఇంట్లో రక్షణ పొందని వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్రతిసారి మనం ఏం చేయాలన్నట? దేవా మా కుటుంబం అంతా రక్షణ పొందాలి, మా కుటుంబం అంతా నీలో నిలిచి ఉండాలి, మా కుటుంబం అంతా నీలో విశ్వాసంలో సాగిపోవాలి ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించు అని ప్రతిసారి ప్రార్థన చేసిన ప్రతిసారి మనం ఏమడగాలంటే విసుగు చెందక ప్రార్థన చేయాలంటే ఏ విషయం కొరకైతే అడుగుతున్నామో ఆ విషయం కొరకు విసుగు చెందక ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఒక తల్లి ఉంది, దేవునికి భయపడక మనుషులకు భయపడక ఉన్నటువంటి ఒక స్త్రీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన జవాబు ఇయ్యకపోయినను మాటికి ఆ శిష్యులు అంటారు, అయ్యా ఈమె మాటికి మనల్ని విసిగించకుండా ఈమె పట్ల ఏదో ఒకటి చేసి పంపియండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆమె మాటికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును గోజాడుతూ ఉందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కఠినుడైనటువంటి ఆ న్యాయాధిపతి లేదా కఠినుడైనటువంటి ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడట? మరలి ఈమె ఎప్పుడు మన దగ్గరికి రాకోకుండా ఈమె పట్ల ఒక న్యాయం చేసి పంపిద్దామని జవాబిచ్చి పంపించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధానము ఇచ్చాడట మాటికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అడగవలసింది ప్రభువు దగ్గర మాటికి అడగాలి. దేవా నా బిడ్డలను దీవించు, నా కొడుకులను దీవించు అంటే దీవించు అనేటువంటి మాట మనము ప్రతిసారి మన బిడ్డల విషయంలో అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మకు తెలుసు మనకు అన్నం అవసరమని, అమ్మకు తెలుసు మనకు ఆకలి అవుతుందని. కొన్నిసార్లు మనలు మాట్లాడుతూ ఉంటారు, అడగంది అమ్మైనా పెట్టదట. దేవునికి స్తోత్రం కలుగును కాక. తెలుసుగా ఆమె పెడతదిలే అనుకుంటే కుదురుతుందా? కుదరదు. కొన్నిసార్లు అందరు కలిసి కూర్చునే సమయంలో అడగకుండా పెడుతుంది. లేదా పర్సనల్గా ఒంటరిగా నీకు ఆకలి అవుతున్నప్పుడు పర్సనల్గా నువ్వు అడగాలి. అడిగితేనే అమ్మైనా
అన్నం పెడుతుంది అన్నటువంటి ఒక సామెత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి దేని విషయములో మనము చింతించక ప్రతి విషయములో మనము దేవుణ్ణి అడగాలి. మన చింత ఆయన మీద మోపాలి, మన ఆలోచన ఆయనకు అప్పజెప్పాలి. మనము చింతించకుండా మన చింత ఆయన మీద మోపి ఆయన మన చింతను మన గురించి చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించి మనం ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనములు కలిగి కృతజ్ఞతాభావముతో ప్రభువుకు మన విన్నపాలన్నీ తెలియచేయాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. మనమందరము కూడా ఆ రీతిగా కృతజ్ఞత భావము కలిగి ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత పట్టుదల కలిగి విసుగు చెందక మాటికి ఆయన సన్నిధిలో మనం ఆయనను అడగటానికి మనము సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో నుంచి 5వ అధ్యాయంలో నుంచి మీరు మాతో మాట్లాడారు ప్రభు. నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద మోపండి, దేని విషయంలో మీరు చింతించబాకండి పేతురు గారి ద్వారా మాతో మీరు మాట్లాడారు. నాయనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. దేని విషయంలో చింతించక ప్రార్థనా విజ్ఞాపనములతోనూ కృతజ్ఞత భావముతో మా ప్రతి మనవులు నీకు తెలియజేయటానికి ఈ దినము మాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. దేవా నీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మా బలహీనతలు, మా బలము నువ్వు ఎరిగి ఉన్నావు. మా బలహీనతలు ఎరిగి ఉన్నావు. మా బలాన్ని కూడా నువ్వు ఎరిగి ఉన్నావు. మా బలము బలహీనతలు నీకు తెలుసు నాయన. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ దినము ప్రభువా నాయన మమ్మల్ని మీరు బలపరిచి నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మహిమ పొందండి, కృపను గ్రహించండి. మీరు తోడుగా ఉండమని ఈ స్థలంలో ఉన్న బిడ్డలందరినీ వారి చింత యావత్తు నీ మీద మోపి వారి హృదయము తేలిక చేసుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయం వారికి అనుగ్రహించండి. మహిమ పొంది ఆర్థికమైన, ఆత్మీయమైన, కుటుంబపరమైన, మానసికమైన ప్రతి చింత మీరు తీసివేసి నీ బిడ్డలకు గొప్ప నెమ్మది ఇచ్చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.